చూస్తూ ఉండగా మీరు ఏ పని చేస్తున్నా ఈ మాటలు వినవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ప్రియమైన వారులారా, ఎవరైతే ప్రభు మాటకు లోబడతారో, ఆయన పిలుపుకు లోబడతారో వారందరూ కూడా ఎటువంటి వారు అవనివ్వండి, ఏ పనులు చేస్తున్న వారు అవనివ్వండి, ఆయన మాటకు లోబడాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, మోసే అనే గొప్ప సేవకుడు ఉన్నాడు. ఆ మోసే ప్రియులారా ఐగుప్తు దేశములో ఒక మనిషిని నరహత్య చేశాడు. అంటే నరహంతకుడుగా ఉన్నాడు మోసే. అటువంటి సమయంలో దేవుడు పిలుచుకున్నాడు. అంటే మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రియులారా పిలుస్తున్నాడు మన దేవుడు. అంతేకాదు మహాభక్తుడైనటువంటి దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదును దేవుడు పిలుచుకున్నాడు. ప్రియులారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నరహంతకుడైనటువంటి మరొక వ్యక్తి అపోస్తులైనటువంటి పౌలు గారు ఉన్నాడు. ప్రియులారా ఆయన సౌలుగా ఉన్న సమయంలో దేవుడు పిలుచుకున్నాడు. ప్రియులారా ఆయన పిలిచినప్పుడు మనం లోబడినట్లయితే అనేకమైన దీవెనలు ఆశీర్వాదములు కుమ్మరిస్తాడని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు గమనించండి, మోసే ప్రియులారా నరహంతకుడుగా ఉన్నప్పటికీ దేవుని మాటకు లోబడి ప్రియులారా మరి ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేల్ నడిపించడానికి ఒక రథసారథిగా దేవుడు మోసేను వాడుకోవడమే కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడిని మోసే గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా ఈ లోకంలో జీవిస్తున్న మనము కూడా దేవుని పిలుపుకు లోబడినట్లయితే గొప్ప సాక్షులుగా మనల్ని కూడా నడిపిస్తాడని మీ మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు ఏ పని చేస్తున్నా, వ్యాపారమా, ఉద్యోగమా, ఏ విధిలో ఉన్నప్పటికీ కూడా ఆయన పిలిచినప్పుడు పిలుపుకు లోబడిన వారిగా మనం ఉండాలి. మోసే లోబడ్డాడు. మొదట అన్నాడు, అయ్యా నేను నత్తివాడు పనికిరానన్నాడు, నిన్ను నేను వాడుకుంటానని పిలిచాడు. ప్రియులారా ఇజ్రాయేలుకి 6 లక్షల కాల్బలానికి రథసారథిగా ప్రియులారా మోసేను నడిపించుకున్నాడు. అలాగే ఒక బండ మీద కూర్చుని గొర్రెలను కాచుకునేటువంటి దావీదుని పిలుచుకున్నాడు. ప్రియులారా మరి ఇజ్రాయేలుకి 2వ రాజుగా మరి దావీదుని ఏర్పాటు చేసుకుని నడిపించాడు. అంటే ఆయన పిలుపుకు మీరు లోబడితే ఒక ఉన్నతమైన స్థలంలోకి మీరు కానీ, మీ బిడ్డలు కానీ, మీ కుటుంబీకులు కానీ దేవుడు నడిపిస్తాడు. ప్రియులారా దుర్మార్గుడిగా ఉన్నటువంటి సౌలుని పిలుచుకున్నాడు. ప్రియులారా మరి నా పోరాటము, నా మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని అనే మాట వరకు పౌలు గారిని ప్రియులారా అనేక హింసలు బాధలు వచ్చినప్పటికీ కూడా పౌలు గారిని దేవుడు పిలుచుకున్నాడు. ఆ పిలుపుకు తగినట్లుగా వాడుకున్నాడు. ప్రియులారా మరి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ఎంతోమంది సేవకులు మాలా వస్తూ ఉంటారు, ఎన్నో మాటలు చెబుతూ ఉంటారు. మీరైతే ఇదిగో మా బిడ్డలు పత్రికలు తీసుకొచ్చారు, ఆ పత్రికలు తీసుకుని దేవుడు ఏ రీతిగా ఎవరిని పిలుస్తున్నాడో పిలుపుకు లోబడితే ఏమవుతుంది ఆ పరిశుద్ధ గ్రంథములో ఆ మాటలు కనబడతా ఉన్నాయి. చదవండి. మోసే వలె, దావీదు వలె, అపోస్తలులైనటువంటి పౌలు వలె మీరందరూ లోబడాలని, ఈ గ్రామాన్ని దేవుడు అనేక రీతిలుగా ఆశీర్వదించి దీవించాలని, ఈ మరి కప్పెల్ల గ్రామంలో నుంచి అనేక మంది బిడ్డలను దేవుడు లేవనెత్తాలని మీ అందరి కోసం కూడా చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ